రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్లో ఫైర్ యాక్సిడెంట్లో కొందరు చనిపోయారు, కొందరు చాలా కాలిపోయారు, కొందరు చాలా ఎఫెక్ట్ అయిపోయారు అనమాట. కానీ నాకు అర్థం కాని థింగ్ ఏంటంటే, దాన్ని తీసుకుపోయి ఇంకోడెవడో స్టేటస్లో పెట్టుకొని వాడికి మానవత్వం ఉందని అందరూ గమనించాలి, గుర్తించాలని ట్రై చేస్తున్నారు. యాక్చువల్లీ మానవత్వం అనేది స్టిల్ ఇన్ అ కన్ఫ్యూజన్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒకడు నడుచుకుంటూ పోతున్నాడంటే వాడికి లిఫ్ట్ ఇచ్చామంటే వాడు అన్క్యాపబుల్ అని బిలీవ్ చేసి నువ్వు లిఫ్ట్ ఇస్తున్నావు, అంతే కదా. బట్ యాక్చువల్లీ యూ డోంట్ నో ద రియల్ క్యాపబిలిటీ ఆఫ్ దట్ పర్సన్, అండ్ ఆల్సో యూ డోంట్ నో ద రియల్ క్యాపబిలిటీ బిహైండ్ దట్ సిచ్యువేషన్. మనం ఆ సిచ్యువేషన్ యూస్ చేసుకొని, హ్యూమన్స్ ఆర్ ఆల్వేస్ లైక్ సెల్ఫిష్ గైస్. మానవత్వం అనేది ఎక్కడా లేదు. ఎవడేం చెప్తే ఫస్ట్ పగలబడినవ్వండి. మానవత్వం అంటే ఏంటి? కన్నీళ్ళు కార్చడం. అర్థం కానప్పుడే కదా ఏడుపు వస్తుంది. అర్థమైతే ఎందుకు ఏడుపు వస్తుంది? దీపావళి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాడు అనుకోకండి, ఒకసారి ఇంటర్లింక్ చేసుకోండి. దీపావళికి బాంబులు కాలుస్తాం కదా, చేతులు ఎందుకు కాల్చుకొని దూరం విసిరిసి ఆ సౌండ్ వింటాం, అందులో నుంచి వచ్చే వెలుతురుని చూసి ఆనందపడతాం. ఆనందం ఎప్పుడు అబద్ధమే. సో డోంట్ బిలీవ్, జస్ట్ థింక్. Belief doesn't give you the happiness. Belief does put you in a dilemma. But thinking only give you the exact truth behind all the things.